కమ్ టు యు. ఎలాగా? దావీదుకు ముందు యాకోబు కూర్చున్నాడు, బలం తెచ్చుకుని కూర్చున్నాడు. యాకోబు కూర్చొని అన్నాడు, ఒకసారి బైబిల్లో నాతో పాటు 49వ ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం. I feel the glory of God. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం. యాకోబు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అతను బలము తెచ్చుకుని కూర్చున్నాడు. యాకోబు అతను మంచం మధ్య లేచి బలము తెచ్చుకుని కూర్చున్నాడు. He doesn't have strength. He is going to die. చనిపోవడానికి సిద్ధపడిన సమయంలో యోసేపు వస్తూ ఉండగా తన పిల్లలందరినీ సమకూర్చుని యాకోబు బలము తెచ్చుకుని కూర్చొని ప్రవచనాలు పలకడం ప్రారంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి ఇశ్రాయేలు పెద్దల వాళ్ళందరూ బ్లూ ఫీల్డ్ వాళ్ళు, ఫీల్ ద గ్లోరీ. అక్కడ రూబేన్ ఉన్నాడు, షిమేయోను ఉన్నాడు, యోదా ఉన్నాడు, లేవి ఉన్నాడు. వీళ్ళందరూ నిలబడి ఉంటే యాకోబు ఒకరి తర్వాత కొన్ని ప్రవచనాలతో తీయిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రవచనం, తండ్రి ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైంది. అందులో వారి దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది కుటుంబాల్లో తండ్రి ప్రవచనాలకు దూరం అయిపోతున్నారు. తల్లి శాపాల్లో బ్రతుకుతున్న వారు ఎంతమంది ఉన్నారు? తల్లి శాపాలలో ఉంటే ఒక మాట చెప్తాను మీకు, యాకోబు తన భార్యతో వెళ్తుండగా త్రోవలో ఆమెకు ప్రసూతి వెళ్ళిపోయి ఒక అబ్బాయిని కంటుంది. వాడు భయంకరమైన దుఃఖాన్ని పిలుస్తాడు. ఆమెకు కంటున్నప్పుడు ఆ నొప్పిని భరించలేక అంటాడు, రే నీ పేరు బెనోనే అంటది. బెనోనే మాటకు అర్థమైన దుఃఖపుత్రుడు. నిన్ను దుఃఖంతో కన్నాను రా, నీ ముందు అన్ని కన్నాను, కానీ వాడు పుత్రుల మీద దుఃఖం లేదురా, నీ వల్ల నేను చచ్చిపోతాను కాబట్టి నీ పేరు దుఃఖం అని చెప్పాడు. యాకోబు పక్కనే ఉన్నాడు. వెంటనే యాకోబు పిల్లవాడిని ఎత్తుకున్నాడు. మరి నా భార్య దుఃఖం అని పేరు పెట్టింది, వీడికి ఇలాగ ఉద్దేశుడు దుఃఖం అని బ్రతుకుతాడు. మరి నాన్న నీ పేరు దుఃఖము కాదురా, నీ పేరు బెంజమిన్ అనగా కొన్ని చేతి పుత్రుడు. ఆల్ కింగ్స్ రాజులందరూ బెంజమిన్ నుంచి వచ్చారు. చెప్పండి, దేవుడు నామని కనపడుతాం. అలా పేరు మార్చే తండ్రులు, శాపాలు కొట్టే తండ్రులు కావాలి. కానీ రోజుల్లో అలాంటి వ్యక్తి లేదు. అందుకే మనందరికీ దేవుడు ఒకవేళ తండ్రుల శ్రీపడతారేమో కానీ ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు మనకి. వారు కేవలం ఆశీర్వదిస్తారు, సభించాలనుకుంటే నీ పొరపాటు. నన్ను దేవుడు ఒకలా, శాపకుడు ఒకలా చూస్తున్నాడు, నన్ను ఒకలా చూస్తున్నాడు, అతను బాగా గౌరవిస్తున్నాడు, నన్ను బాగా గౌరవించడం నీ పొరపాటు. అది శాపకుడు తండ్రిలో ఒకే ఆత్మ పని చేస్తూ ఉంటారు. Jacob is sitting to bless them. అందరిని ఆశ్రయిస్తుండగా యోధా వచ్చాడు. యోధాను చూసి ప్రవశిస్తున్నాడు. యోధా నేను చదువుతాను, నీ సహోదరులు నిన్ను స్తుతించదు. I feel the glory of God. యోధా నీ సహోదరులు స్తుతిస్తారు. ఆ చదువు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుతుంది. నీ సహోదరుల కుమారులు, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దానిని తినివచ్చు. సింహం వలె గర్జించు. ఆడు సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడెవడా? షిలోహు వచ్చువాడు. దండము తొలగిపోదు. యోధా యుద్ధ నుంచి రాజ దండము తొలగిపోదు. చెప్పండి, దేవుడు నామని కనపడుతారు. యాకోబు యోధా కొరకు ప్రవచనం పెరుగుతుంటే ఆ యోధా అనుకున్నాడు, అమ్మ బాబురే నేను యోధా గోత్రం సింహమా, నా సహోదరులను స్థుతిస్తారా? నా లైఫ్లో ఇంత టర్నింగ్ ఉందా? నా జీవితం ఇంత బాగా తిప్పబడుతుందా? అబ్బా నా సహోదరుని స్థుతిస్తుండగా నేను పట్టిన దాన్ని మొదలకుండా వస్తానా? నేను కొత్త సింహాన్ని దేవుడు పిలుస్తాను అనుకున్నాడు. కానీ యోధా చచ్చిపోయి అతని జీవితంలో నెరవేర్చబడలేదు. యోధా తర్వాత నాకు ఒకసారి టక్కమని, అయ్యా 1 2 3 4 5 6 7 8 9 మీ 9 మంది ఒకసారి అంటే తొందరగా ఇక్కడ నుంచి ఒకసారి. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఆత్మీయ సత్యం. ఒక్కసారి 9 మంది నుంచి ఒకసారి. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 1 2 3 4 5 6 7 8 9 9 ఇంత బావి గారు చేసినారు. మీరంటే మీరు చెప్పండి. 9 3 4 5 6 7 8 9 ఇంకొక వ్యక్తి కావాలంట. నుంచి ఇలా నుంచి అలా నుంచి అయ్యా. ఇప్పుడు యాకోబు నేను అనుకున్నాను ఇక్కడ ప్రవచించిన యోధా కొమ్మ సింహం నీ సహోదరుని స్థిస్తారు అన్నాడు.
యోధ అనుకున్నాడు, యాస్ అతను నా జీవితంలో నెరవేర్చబడుతుంది అనుకున్నాడు. యోధ జీవితంలో నెరవేర్చబడలేదు. ప్రాఫెసీగా ఉండిపోయింది. యోధ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, యోధ నుంచి పుట్టినవాడు. ఇతను అనుకున్నాడు, మా తాత నన్ను ఆశ్రయించాడు, మా నాన్న ఆశ్రయించాడు, అతను నా జీవితంలో నెరవేర్చబడుతుంది కాక నెరవేర్చబడలేదు. అతను నాకు ఇంకో సోదరుడు వచ్చాడు, కుమారుడు, నెరవేర్చబడలేదు. 9 జనరేషన్స్, 10 జనరేషన్స్ పాస్ అయిపోయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు 10 తరాల నుంచి 40 సంవత్సరాలకి ఒక తరం మారిపోతే ఇతను 40 వచ్చేటికి 80 సంవత్సరాలు ఒక పిల్లవాడు పడుతుంది. 80కి 120, 120కి 160, 160కి 200 ఇలా 400 సంవత్సరాలు గ్యాప్లో, ఇంచుమించు 500 సంవత్సరాల గ్యాప్లో 10 తరాలు గడిచిపోయిన తర్వాత 11వ తరం వాడు దావీదు నమ్మడం చమకడు దేవుడు నామని కనపడదు. వీళ్ళందరూ జీవితం నెరవేర్చబడి ఆ వాగ్దాన ప్రవచనం దావీదు జీవితం నెరవేర్చబడింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పాపం చెప్పండి, నేను ప్రవచనంలో ఉన్నానని చెప్పండి. ఒకసారి వాక్యమైన ప్రవచనంలో ఉన్నాను. ఈ రోజు దేవుడిని బలపరుస్తూ ఉండగా ప్రవచనంలో జీవితం నెరవేర్చబడుగా. ఎందుకు దావీదు నెరవేర్చబడిందంటే వీళ్ళందరూ అనుకున్నారు తన సహోదరులు వాళ్ళు స్తుతిస్తారు అనుకున్నారు. ఎవరు నన్ను పొగట్లేదండి, స్తుతించలేదండి, నన్ను కనపరచలేదు అనుకుంటూ కాలక్షేపం చేశారు. కానీ దావీదుకి వచ్చినప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు స్తుతింపబడును గాక. నీవు నా కొండ, నువ్వు నా కోట, నువ్వు నా దుర్గ, నువ్వే దేవుడు, ప్రభువానికి స్తోత్రం అన్నాడు. దేవుడు అనుకున్నాడు, ప్రవచనం నెరవేర్చడానికి ఎగ్జాక్ట్ వ్యక్తిగా నువ్వు. నేను ఎంతో మందిని చూస్తూ వచ్చా, నా వార్తను నెరవేర్చడానికి తరాలు దాటుతూ వచ్చా, రోజులు దాటుతూ వచ్చా, సంవత్సరాలు దాటుతూ వచ్చా, నెలలు దాటుతూ వచ్చా. నీ దగ్గరికి వచ్చినప్పటికీ నీవు ఆకర్షించావు, నా ప్రవచనం నీవు నెరవేర్చనుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇంత గంభీరమైన పరిచయం ఇక్కడ జరుగుతుందంటే ప్రవచనం నెరవేర్చింది ఎలా ఉంటుంది. నమ్మున దేవుడికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి నాకు అనిపించింది, ఎందుకు దావీదుని ప్రవచనం నెరవేర్చబడిందంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రైజ్. యోధ అనే మాటకి అర్థం ఏంటంటే స్తుతి. కానీ మొదట యోధాలో స్తుతి కనబడాలి. ఆ తర్వాత ఎవరిలో కనబడకపోతే దావీదుని కూర్చున్నప్పటికీ ఆ యోధాలో స్తుతి కనబడుతూ వచ్చింది. దేవుని స్తుతి కనబడుతూ వచ్చిన దేవుని స్తుతిస్తున్న వ్యక్తి కనబడుతుండగా దేవుడు అన్నాడు, నా హృదయానుసారం నాకు దొరికేశాడు. ప్రవచనం నెరవేర్చబడికి వచ్చేసాడు. ఎన్నో సంవత్సరాలు చేయబడిన ప్రవచనం నెరవేర్చబడును కాక. దేవుడు దేవుడు దీవించుడు కాక. కొంతమంది దేవుడు దాటుకుని దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఒకసారి పక్కన నా దగ్గరికి దేవుడు రాబోతున్నాడు అని చెప్పండి. వాక్కుని దగ్గరికి రాబోతూ ఉంది, స్వతంత్రత రాబోతూ ఉంది, విడుదల రాబోతూ ఉంది, ఆశీర్వాదం రాబోతూ ఉంది, దీవెన రాబోతూ ఉంది. హల్లెలూయా. యోధ అంటే ప్రైజ్. ఇప్పుడు పరిశుద్ధ నాతో మాట్లాడుతున్నాడు. యోనాతాను వచ్చేసి బెన్యమీను గోత్రానికి సంబంధించిన వాడు. సౌలు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు. బట్ దావీదు యోధ గోత్రానికి సంబంధించిన వాడు. యోధ గోత్రానికి బెన్యమీను గోత్రానికి సంబంధం లేదు. కానీ రాజదండం అనే ప్రవచనం ఉంది. ఇప్పుడు అది నెరవేర్చబడాలి అంటే గోత్రము కాని వాడిని దేవుడు రంగములకు తీసుకొచ్చాడు. అని యోనాతాను బెన్యమీను గోత్రంతో నిలబడి గోత్రము కానీ యోనా గోత్రానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ నిలబడి దేవుడు ఏం చేస్తాడంటే యోనాతాను గోత్రం బెన్యమీను అయితే ఆ ప్లేస్ ని యోనాతాను తీసుకుని యోనా గోత్రాన్ని బెన్యమీను గోత్రం ఇప్పటికీ చేశాడు ఆయన. అంటే గోత్రము షిఫ్ట్ చేశాడు ఆయన. బెన్యమీను గోత్రం చదువుతాను కింగ్షిప్ని యోధా గోత్రానికి మార్చేశాడు. చదువు దేవుడు మనం కనబడతాం. He can shift the times. He can shift anybody. ఎవరైనా మార్చగలరు, దేనైనా మార్చగలిగిన వాడైనా ఈ రోజు నీ కొరకు ఆయన మోపోతూ ఉండగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన చెప్పండి, ఆయన మార్చిపోతున్నాడని చెప్పండి. ఒకసారి నన్ను శిక్షిపోతున్నాడు, నా స్థితిని, నా బ్రతుకును, నా పరిస్థితిని మార్చిపోతూ ఉన్నాడు ఆయన. అందరూ లేచిన పడదు, అందరూ లేచిన పడదు, ప్రతి ఒక్కరు లేచిన పడదు.